సిఎంఆర్ జ్యువెలరీ దసరా దివాళీ ధమాకా ఆఫర్ ఫ్లాట్ 50% వి ఆన్ గోల్డ్ జ్యువెలరీ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 20 వరకు మాత్రమే. అవును సార్. యాక్చువల్లీ అదే పాయింట్ సార్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో కొంతమంది దగ్గర నేను విన్నదేంటంటే, అంటే వాళ్ళ ఫ్యామిలీనే అక్కడికి తీసుకొని వెళ్ళడం కోసమని వీసా ఇంటర్వ్యూస్‌కని వెళ్తుంటే, ఆళ్ళు మొత్తం అందరివి రిజెక్ట్ అయిపోయాయంట. అంటే నార్మల్ వీసాస్ కూడా రిజెక్ట్ అవ్వడానికి రీజన్ ఏమైనా ఉందా? వాడు డౌట్ వస్తుంది. నువ్వు ఎందుకు వెళ్తున్నావు యూఎస్‌కి అని అడుగుతారు ఫస్ట్. నేను చదవడానికి వెళ్తున్నా అంటాడు. మీ ఇక్కడ ఎవరో ఉన్నారంటారు. అమ్మ నాన్న ఉన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు చదువుకు వెళ్తున్నావా? అచ్చా. దాని తర్వాత అక్కడ వెళ్ళినాక ఏం చేస్తావు? మీ వైఫ్కి వీసా అప్లై చేస్తావు, మీ పిల్లలకి వీసా అప్లై చేస్తావు, వాళ్ళని తీసుకెళ్తావు, మెల్లగా దూరిపోతే గ్రీన్ కార్డ్ కోసం ట్రై చేస్తావు. దానికి 16 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ ఉంది. అది ఇంకోటి. దాని తర్వాత సిటిజన్షిప్ నెక్స్ట్. గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ కాదు. లాట్ ఆఫ్ పీపుల్ మిస్టేక్ గ్రీన్ కార్డ్ గ్రీన్ కార్డ్ అంటే చాలా గ్రీన్ కార్డ్ ఇస్ గ్రీన్ కార్డ్. ఇట్ ఇస్ నాట్ ఎ యుఎస్ సిటిజన్. అది ఇంకో స్టెప్ ఉంటుంది యుఎస్ సిటిజన్షిప్కి. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు చెప్పిందే ప్రాబ్లం. అమెరికాలో వాళ్ళు ఏమంటున్నారు, మీరు చదువుకోవడానికి రాండి, నో ప్రాబ్లం, చదువుకోండి, ఇక్కడ వచ్చి మాకు ట్యూషన్ ఫీజు వస్తుంది, మా కాలేజీలో కొంచెం 50% అయినా మాకు ఫండింగ్ మీ దగ్గర నుంచి వస్తుంది. కెనడాలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఖర్చు చేస్తుంది కెనడియన్ కాలేజెస్లో ఒక 30 నుంచి 40 కెనడియన్ కాలేజెస్ నడిపిస్తుంది ఇండియన్ స్టూడెంట్స్ ఫీజ్. ఎందుకంటే కెనడియన్ స్టూడెంట్స్కి ఫ్రీ. వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఇండియన్ స్టూడెంట్స్ కట్టిన ఫీ నుంచి వాళ్ళకి ఫ్రీ ఇస్తారు. రాకపోతే ఏం చేస్తారు, మొత్తం కాలేజ్ మునిగిపోతుంది. అదే నడుస్తుంది ఇప్పుడు కెనడాలో కూడా. ఎందుకంటే ట్రూ వాల్యూ తెలిసిపోయిన అందరికీ. అక్కడ ఉన్న, నేను చెప్పాను కదా, ప్రింట్ చేయడానికి కూడా అర్హత లేని కాలేజీలు అక్కడ ఉన్నారు పేరుతో. చెప్పకపోతే పెద్ద స్టోరీ. మన దగ్గర ఒక రేడ్ జరిగింది మొన్న కెనడాలో, యూఎస్లో కూడా జరిగింది. ఇప్పుడు కదా 2 సంవత్సరాల ముందు. ఆ యూనివర్సిటీ లేదంట, పేపర్లోనే లేవు. పేపర్ ఇచ్చిండు, సర్టిఫికేట్ ఇచ్చిండు, వీసా ఇచ్చేసిండు, అన్నీ తీసుకెళ్ళి ఇక్కడ కోర్సు కూడా కంప్లీట్ చేసిన యూనివర్సిటీ లేదు అసలు. ఒక ఆడిటోరియం ఉందంట, ఆడిటోరియం అంతా తీసుకెళ్ళి కూర్చోబెడతారంటే ఒకడు వచ్చి గంట సేపు చెప్పేసి వెళ్ళిపోతారు, అయిపోయింది ఆ రోజు క్లాస్. ఇట్లాంటి ఫ్రాడ్ నడుస్తుంది. ఎందుకంటే అట్లా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. సో ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ ట్రంప్ని తప్పుపట్టలేమండి. నేను మళ్ళీ అదే సబ్జెక్ట్కి వస్తున్నాను. బంగ్లాదేశ్ వచ్చి ఇండియాలో వచ్చి మీ ఉద్యోగం తీసుకెళ్తే మీకు ఎట్లా ఉంటుంది? అదే కదా మనం అప్పుడు అంటున్నాం, బంగ్లాదేశ్ని పంపించండి, రోహింగ్యాలను ఇక్కడ ఏం చేస్తున్నాం వాళ్ళు పంపించండి అని. మా ఉద్యోగం వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు అని. కరెక్ట్, కొట్టాల్సింది వాళ్ళు పంపించారు. కానీ మన వాళ్ళని కొట్టారని చెప్పట్లేదు నేను. నేనే అంటున్నా అంటే మీరు లీగల్గా వెళ్తే ప్రాబ్లం లేదు. 10 మందిలో 5 మంది లీగల్గా వెళ్తే 5 మంది ఇల్లీగల్గా వెళ్తున్నారు. ఈ 10 మంది పేరు కూడా ఖరాబ్ అయిపోతుంది అంతా సార్. అంటే అందరు బ్లాక్ మార్క్ అయిపోతారు సార్. అంటే మన ఇండియాలో ఉన్న కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఈ బ్రిక్స్ నోట్ అని కొత్తగా ఈ మధ్య వస్తుంది కదా సార్, ఆ నోట్ వల్లనే ఇవన్నీ ట్రంప్ కావాలని మన ఇండియా మీద కక్షపాతంతో చేస్తున్నాడు అని చెప్పి బ్రిక్స్ నోట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. ఏంటి బ్రిక్స్ నోట్ అని ఏ నోట్ లేదు. అది ఏంటి సార్ మరి? బ్రిక్స్ వాళ్ళ ఇంటర్ కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం భారతదేశం బ్రెజిల్తో ట్రేడ్ చేసుకోవడానికి డాలర్ కాకుండా మనం ఇంకే కరెన్సీ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యాతో మనం ట్రేడ్ చేస్తున్నాడు. రష్యా స్విఫ్ట్ సిస్టమ్ అనే ఒక ఇంటర్నేషనల్ సిస్టమ్. మీరు ఇప్పుడు ఒక ఇంటర్ కంట్రీ ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ నుంచి మీరు యూఎస్కి వచ్చి డబ్బులు పంపిస్తున్నారు, మీ తమ్ముడు అక్కడ చదువుకుంటున్నాడు, మీరు ఆయనకి ఫీజు ఇక్కడి నుంచి పంపిస్తున్నారు, మీరు బ్యాంక్కి వెళ్ళి డబ్బులు కట్టి వాళ్ళ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ వర్క్ చేస్తున్న సిస్టమ్ పేరు స్విఫ్ట్, ఇంటర్నేషనల్ సిస్టమ్. రష్యాని బ్యాన్ చేసి పడేశారు దాని నుంచి, ఎందుకంటే యుక్రెయిన్ వార్ స్టార్ట్ చేయగానే. ఇప్పుడు రష్యా డబ్బులు మనం రష్యాకి ట్రాన్స్ఫర్ చేయలేము. మనం ఏం చేస్తాం, సరే మేము రూపీలో పే చేస్తాం మీకన్నా, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ రూపీ నుంచి మా స్టేట్ బ్యాంక్ నుంచి మీ రష్యన్ బ్యాంక్కి ఇచ్చేస్తారు. కానీ రూపీ, డాలర్ కదా, డాలర్ కాగానే స్విఫ్ట్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. స్విఫ్ట్ నెంబర్ అనేది స్విఫ్ట్ SWIFT అని ఉంటుంది. ఆ నెంబర్ లేదు ఇప్పుడు రష్యా. సో మనం ఏం చేస్తాం ట్రేడ్. సో బ్రిక్స్ ఇస్ దాట్ ఓన్లీ. బ్రిక్స్ ఏమన్నా ఆల్టర్నేటివ్ కరెన్సీ కాదు, ఏదో కొత్త కరెన్సీ యూరో తీసుకురావట్లేదు ఇక్కడ. వీఆర్ ట్రైంగ్ టు కైండ్ ఆఫ్ ఎవాల్వ్ డిఫరెంట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇరాన్తో ట్రేడ్, ఇప్పుడు ఇరాన్ లేదనుకోండి దీని బ్రిక్స్లో, కానీ చెప్తున్నా ఇరాన్తో మనం ఫస్ట్ ఆయిల్ ట్రేడ్ చేసినప్పుడు అమెరికా వాళ్ళు బ్యాన్ పెట్టినప్పుడు న్యూక్లియర్ డీల్తో ఏం జరిగిందంటే, ఇరాన్ ఏమన్నారు, ఫస్ట్ వాళ్ళ లోకల్ కరెన్సీలో మనం ఇచ్చేస్తే చాలన్నారు, మనం ఇచ్చాం. దాని తర్వాత మనం చెప్పాం అది కూడా చేయలేము, యూఎస్ చాలా ప్రెషర్ పెడుతున్నా అంటే, ఒక పని చేయండి, మాకు బియ్యం కావాలి, మాకు ఇన్ని టన్స్, మిలియన్ టన్స్ బియ్యం కావాలి, మీ దగ్గర ఆ బియ్యం మాకు ఇచ్చేసేయండి, మేము మీకు ఆయిల్ ఇచ్చేస్తాం. బార్టర్ ట్రేడ్ అంటాం అన్న పాత సిస్టమ్లో అట్లనే ఉండే, ఇచ్చి మీరు తీసుకు. సో ఈ బ్రిక్స్తో దీనికి సంబంధం లేదు. ట్రంప్కి కోపం ఏంటంటే ఆ లాబీ చాలా పవర్ఫుల్ అయిపోతుంది. దాంట్లో రష్యా అండ్ సౌత్ ఆఫ్రికా అస్సలు పడదు, చైనా ఇంకా పడదు, మిగిలింది ఎవరు? ఇండియా కదా. ఇండియా మీద టార్గెట్ చేస్తారు. సో ఇండియాని టార్గెట్ చేయడంలో ఇండైరెక్ట్లీ వీళ్ళు ముగ్గురు ఉన్నారని చెప్పి టార్గెట్ చేస్తున్నారు.
కానీ బ్రిక్స్కి దీనికి సంబంధం లేదు. ఓకే. ఇట్ ఇస్ నథింగ్ డూ విత్. ఇట్ ఇస్ బేసిక్లీ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పిన మాట చేస్తున్నాడు. ఓకే. ఎలక్షన్ క్యాంపెయిన్ చెప్పాడు, నేను రాగానే ఇమిగ్రేషన్ పెట్టి H1B వాళ్ళని అందరిని తీసేస్తా అని చెప్పి. అప్పుడు డిఫెండ్ చేయడానికి వచ్చిన ఎవరు? ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే H1B వర్కర్స్ వస్తున్న దాంతో పాటు మనకి యుఎస్లో ఇన్నోవేషన్ ఇంప్రూవ్ అవుతుంది అన్నారు, విచ్ ఇస్ కరెక్ట్. ఇక్కడి నుంచి ఫస్ట్ ఎర్లీ స్టేజెస్లో H1Bలో 90s అండ్ ఎర్లీ 2000 వెళ్ళిన వాళ్ళు చాలామంది ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు. మన దేశంలో ఒక్క ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ కూడా మీరు చెప్పండి ఏదైనా తయారు చేసింది. ఒక ఐప్యాడ్ తయారు చేసామా మనం? ఒక ఐపాడ్ తయారు చేసామా? ఏం తయారు చేసాం చెప్పండి మనం? వీఆర్ సర్వీసెస్ కంట్రీ. ఐటీ కూలీ అని నేను ఆ వర్డ్ వాడను, అది ఇట్ ఇస్ అ డెరగేటరీ వర్డ్. కానీ మనం చేస్తున్న సర్వీసెసే. అక్కడ ఉన్న అమెరికన్ కంపెనీకి ఇక్కడ నుంచి అవుట్ సోర్స్ చేశారు, మనం సర్వీస్ చేస్తున్నాం. వాళ్ళ బ్యాక్ ఎండ్ మెయింటైన్ చేస్తున్నాం, వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం, అకౌంట్ రిసీవబుల్స్ మెయింటైన్ చేస్తున్నాం, అన్నీ మనం చేస్తున్నాం ఇక్కడ నుంచి. అంతే. అదే సార్, ఇప్పుడు యుఎస్ వాళ్ళకి మన ఇండియా మీద కక్ష లేకపోతే యాపిల్ కంపెనీ ఇండియాలో పెడతానంటే లేదు యుఎస్లోనే పెట్టాలని చెప్పి అది ఇష్యూ చేశారు కదా, మరి అది చేస్తాడు కదా. సిద్ధరామయ్య ఏమో బెంగళూరులో పెట్టమంటారు, మన కంట్రీలోనే కాంపిటీషన్ ఉంది. అమెరికా ఏమంటారు, మా ఆధార్ పెట్టండి, మా దగ్గర 50,000 మందికి ఉద్యోగం వస్తుంది, ఇక్కడ పెట్టండి అని. అక్కడ ఎందుకు పెడుతున్నావు అని చెప్తారు. చెప్పాల్సిన చెప్తాడు, అంతే. వినాల్సిన వింటాడు. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఒకటి చూసుకుంటే అది ట్రంప్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ఆయన రియల్ ఎస్టేట్ డీలర్, రియల్ ఎస్టేట్ కంపెనీ నడిపిస్తాడు. ఆయన మాట్లాడే లాంగ్వేజ్ అది ఇది అంటే చేస్తావా లేదా అట్లా మాట్లాడతారు డైరెక్ట్. మన దగ్గర రియల్ ఎస్టేట్ అట్లా కాదు, కానీ ట్రంప్ లాంగ్వేజ్ అది. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ డీలర్. నాకు ఎంత వస్తుంది చెప్పు, నీకు ఇంత ఇస్తాను నేను కథ. ఇది డీల్ అన్నమాట. సో ట్రంప్ చేసేది అన్ని ఆయనకి అమెరికన్. నేను కూడా CNN ఒక ఒపీనియన్ పోల్ వచ్చింది చూశాను నేను. అండ్ CNN ఇస్ యాంటీ ట్రంప్. దాంట్లో కూడా చాలా మంది అమెరికన్ ట్రంప్ని సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు. 2-3 దాంట్లో. ఒకటి ఎకానమీ, సెకండ్ క్రైమ్. చాలా క్రైమ్ ఎక్కువ ఉండే అక్కడ, ఎస్పెషలీ వెనిజువేలా నుంచి వచ్చిన గ్యాంగ్లు, కొలంబియన్ గ్యాంగ్స్ వచ్చి అక్కడ రేప్లు, మర్డర్లు అన్నీ చేశారు యూఎస్లో చాలా సిటీ. వాళ్ళందరినీ పంపించేశారు, మిగతా వాళ్ళని అందరు జైలు వేసేశారు. మూడవది ఎంప్లాయ్మెంట్ టు యూఎస్. అది ఇంకా వాళ్ళు హోప్లో ఉన్నారు. యూఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ తిరిగి రాదు, మర్చిపోండి. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ రాదు, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ రాదు. చైనా తీసుకెళ్ళిపోయింది, అది ఒకవైపు మెక్సికో తీసుకెళ్ళిపోయింది, ఇంకోవైపు కెనడా తీసుకెళ్ళిపోయింది. మీ అమెరికాకి ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ టాలెంట్లో బేసిక్లీ హై టెక్నాలజీ విచ్ దే ఆర్ రియలీ గుడ్, దాంట్లో డౌట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ NVIDIA చిప్స్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు పెద్ద ఒక ప్లాంట్ పెడుతున్నారు అక్కడ. ఎందుకు? ఆ చిప్స్ ఇస్ వెరీ వెరీ క్రిటికల్ ఫర్ AI గురించి. ఏఐలో యూజ్ చేయడానికి అట్లాంటి హై పవర్ఫుల్ చిప్స్ కావాలి మనకి, AI సిస్టమ్స్ వర్క్ చేయడానికి. మిగతా చాలా ఉన్నాయి, పవర్ కావాల్సి వస్తుంది, మిగతా రిక్వైర్మెంట్ చాలా ఉన్నాయి. కానీ NVIDIAని అక్కడ తయారు చేయమంటున్నా అంటే ఇండియాలో తయారు కావట్లేదా? ఇండియాలో కూడా అవుతుంది, తైవాన్లో అవుతుంది, చైనా తయారు చేస్తున్నారు చిప్స్. సో యుఎస్ ఏమంటున్నారంటే, మేము ట్రంప్ చెప్పారు కూడా ఒకసారి, మాకు అండర్వేర్లు బెనియన్ తయారు చేయడం మాకు వద్దు అన్నాడు. ఆ బిజినెసే మాకు వద్దు అన్నాడు. ఎవరు అడిగారు, అది కూడా తీసుకొచ్చి మాకు అదంతా వద్దు, మాకు హై వాల్యూ ప్రొడక్ట్స్, విచ్ ఇస్ కరెక్ట్ స్ట్రాటజీ, తప్పేం లేదు దాంట్లో. అవును సార్, యుఎస్కి సంబంధించిన అండర్వేర్ కంపెనీస్ మన ఇండియా నుంచే ఉన్నాయంట కదా. ఫర్ ఎగ్జాంపుల్ కీటెక్స్ మన దగ్గర వరంగల్లో పెట్టిన ప్లాంట్స్, కేరళ నుంచి ఉన్న సాబు జేకబ్, ఆంధ్రాలో కూడా. సో సాబు జేకబ్ గారు ఈజ్ ద నంబర్ 2 సప్లయర్ ఇన్ యుఎస్. అక్కడున్న మేజర్ సూపర్ మార్కెట్స్కి, మాల్స్కి, అక్కడున్న మేజర్ ఇంపోర్ట్ కంపెనీస్కి సప్లై చేసే చిల్డ్రన్స్ ఇన్నర్వేర్ లిటిల్ స్టార్ అంట ఆ బ్రాండ్ని. ఆయన నంబర్ 1. ఆయన కూడా ఇప్పుడు 50% పడగానే బాంబు పడ్డది ఆయన మీద కూడా. ఆయన ఏం చేస్తాడు, ఇండియాలో స్టార్ట్ చేసేసాడు అమ్మమ్మడు. ఇప్పుడు దాకా ఇండియాలో అమ్మలేదు, ఇప్పుడు ఇండియాలో ఒక్కొక్క రోజు 3-4 ఓపెన్ చేస్తున్నాడు అవుట్లెట్స్. 1000 అవుట్లెట్స్ ఓపెన్ చేస్తాడంట ఒక సంవత్సరం లోపల. నేను అదే టర్న్ ఓవర్ ఇండియాలో చేసుకుంటా అంటున్నాడు ఆయన. సో ఎక్స్పోర్ట్ బ్యాన్తో సంబంధం లేదు. మన దగ్గర ఏం ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మనం చాలా మటుకు యూఎస్ మీద డిపెండెంట్ అయిపోయాం. సార్ అదే యాక్చువల్లీ మన ఇండియన్స్ మొత్తం యూఎస్ మీద డిపెండ్ అయిపోయారా? ఇప్పుడు నిన్న అశ్విని వైష్ణవ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఐఎమ్ షిఫ్టింగ్ టు జోహో సాఫ్ట్వేర్ అన్నారు. జోహో ఇస్ అ ప్యూర్ హోమ్ బౌండ్ సాఫ్ట్వేర్. తమిళనాడులో ఏదో విలేజ్లో తయారు చేసిన సాఫ్ట్వేర్. అండ్ శ్రీధర్ వెంబు, జోహో కార్పొరేషన్, ఆయన చాలా పెద్ద స్టేట్మెంట్ అది. ఎందుకంటే మోదీ గారు బై ఇండియా అని చెప్పి, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కొనండి అని చెప్పి మొన్న నేషన్ అడ్రస్ చేశారు. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అంటే ఇండియాలో తయారు చేసిన వస్తువులు కొనాలి, కరెక్ట్ అది. కానీ మీకు ఎట్లా తెలుసు అండి, పెప్సీ ఈజ్ అ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఆర్ అమెరికన్ ప్రోడక్ట్? అమెరికన్ ప్రోడక్ట్ కాదు, ఇండియాలో తయారు చేస్తున్నారు. పెప్సీ సార్ ఇండియాలో తయారు చేస్తున్నారు. బ్రాండ్ నేమ్ ఇస్ యుఎస్ బ్రాండ్ నేమ్, తయారు చేస్తున్న ఇండియన్ కంపెనీ పెప్సీ ఇండియా. దాని నుంచి ఒక 2% రాయల్టీ ఇస్తారు యుఎస్కి.
ఓకే. ఇక్కడ నుంచి డబ్బులు అక్కడ తీసుకెళ్ళట్లేదు, డబ్బులు ఇక్కడే ఉంటుంది. మీరు మెక్డానల్డ్స్ ఉంది, మెక్డానల్డ్స్ ఎవరు ఇండియన్ కంపెనీ నడిపిస్తున్నారు, వాళ్ళ బ్రాండ్ వాడుకుంటున్నారు. అట్లా చాలా ఉన్నాయి అట్లాంటివి. సో మేడ్ ఇన్ ఇండియా అనగానే మీరు అంతా యూఎస్ ఎవడో వెళ్ళినాడు అరే కేఎఫ్సీ మీద వెళ్ళి రాళ్ళు విసరదాం అనేది పిచ్చోళ్ళు. కేఎఫ్సీ ఈజ్ అగైన్ రన్ బై అన్ ఇండియన్ కంపెనీ. సో వాళ్ళ బ్రాండ్ యూజ్ చేస్తున్నారు అంతే. సో మీరు దానంటే పడక్కర్లేదు. మేడ్ ఇన్ ఇండియా అనగానే డెఫినెట్లీ మనం చాలా ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ వస్తుందండి కెనడా నుంచి వస్తుంది, మీరు చూసుంటారు సూపర్ మార్కెట్లలో. మనం వెళ్ళి కొలుతారు ఏంటంటే మేడ్ అది ఫ్రమ్ కెనడా అని రాస్తుంది, మా ఇంటికి వెళ్ళి ఆ స్టిక్కర్తో సహా మా టేబుల్ మీద పెడతాను. మా వాళ్ళు ఇంటికి ఎవరైనా వస్తే అది చూస్తారు, కెనడా నుంచి యాపిల్ తీసుకొచ్చాడు ఈయన. ఒక ఈగో ఇష్యూ ఉంది మనకి ముందు 90s 2000లో బయట నుంచి ప్రోడక్ట్స్ చాలా తీసుకొస్తున్నాయి. మేము కేరళ నుంచి, మా దగ్గర దుబాయ్ నుంచి ఎవరైనా వస్తే ఆ టైంలో 90s 80s 90sలో నేను చిన్నపిల్లలప్పుడు స్కూల్ నుంచి కాలేజ్ బయటకు వచ్చిన టైంలో ఏం చేస్తామంటే వాడు పర్ఫ్యూమ్లు ఒక పెద్ద డబ్బా తీసుకొస్తాడు. అక్కడ ఏం పని చేస్తాడు అడగాడు, పాపం ఆడు ఏదో కష్టపడి ఎక్కడో పని చేస్తుంటాడు, హోటల్లోనో ప్లేట్ వాషింగ్లోనో ఏదో చేస్తుంటాడు. అదంతా ఇడిసేసి ఆయన వస్తున్నాడు పర్ఫ్యూమ్లు ఒక 10 బాటిళ్ళు, 10 టీ-షర్ట్లు, 10 షార్ట్స్, ఇదన్నీ తీసుకొచ్చి అందరికి పంచి పెడతాడు. సో మనం ఏమనుకుంటాం అరే ఇదంతా చాలా ఇదని. ఇప్పుడు ఎవడైనా వస్తున్నాయి అక్కడ ఏం తీసుకురాడు, ఇప్పుడు ఇండియాలోనే ఉంది దానికన్నా ఎక్కువ. సో వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా. మనం రాకెట్లు తయారు చేస్తున్నాం, మనం శాటిలైట్స్ తయారు చేస్తున్నాం, వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ కార్స్. మనం ఏం చేయట్లేదు చెప్పండి, ఇప్పుడు డ్రోన్స్ తయారు చేస్తున్నాం, వీఆర్ మేకింగ్ ఎవ్రీథింగ్ అవర్ సెల్స్. సో మేడ్ ఇన్ ఇండియా ఫిలాసఫీలోనే మీరు చాలా మటుకు యూఎస్ మీద డిపెండ్ కాక్కర్లేదు. కానీ ఎప్పుడు కూడా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ బోయింగ్ అని ఎయిర్బస్ మీద డిపెండ్ అవుతున్నాం. మన దగ్గర ఇంకా ప్రొడక్షన్ కాలేదు, చైనా స్టార్ట్ చేసేసారు ఇప్పుడు. అది పెద్ద ప్రాజెక్ట్, అది ఇప్పుడు కాదు, నెక్స్ట్ 50 సంవత్సరాలు కూడా కాదు అది. ఎందుకంటే మన దగ్గర వాల్యూమ్ ఉండదు. మనం ఎంత 300 ఎయిర్క్రాఫ్ట్ కొంటాం ఒక సంవత్సరానికి కావాలంటే, అది కూడా మ్యాక్సిమం. ఆ వాల్యూమ్తో సస్టైన్ చేయలేము, టెక్నాలజీ వేరే అది. కానీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ చూడండి, తేజస్ కానివ్వండి, నెక్స్ట్ జన్ అక్మా తీసుకొస్తున్నాం, దానికి సాఫ్రాన్ ఇంజిన్ ఫ్రాన్స్ తీసుకొచ్చి మనం హైదరాబాద్లోనే తయారు చేస్తున్నాం దాన్ని. ఈవెన్ నెక్స్ట్ రఫేల్ మోడల్, రఫేల్లో మొత్తం ఫ్యూసిలాజ్ హైదరాబాద్ తయారవుతుంది టాటా కంపెనీతో. సో మనం చాలా మటుకు మేడ్ ఇన్ ఇండియా చేస్తున్నాం. కానీ యూఎస్ మీద డిపెండెన్సీ, యూఎస్ ఏమైపోయిందంటే లోకంలో పోలీస్ మ్యాన్ అని ఫస్ట్ చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు వెళ్ళారు, సిరియాకి ఎందుకు వెళ్ళారు, సొమాలియాకి వెళ్ళి అక్కడ గొడవ, ఎక్కడ పోయినా అమెరికా ఏ దేశంలో పోయినా కానీ వాళ్ళు మొత్తం ధ్వంసం చేసే బయటకు వచ్చారు. మీరు ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి, ఇరాక్ తీసుకోండి, యూ గో టు సిరియా, లెబనన్, ఎక్కడ వెళ్ళినా కానీ, వియట్నాంతో స్టార్ట్ అయింది అమెరికా డిజాస్టర్. ఒక్క మాట కూడా అమెరికా ఒక్కటే చాలా కేర్ఫుల్ ఉంటారు, వాళ్ళ సాయిల్ మీద కొట్లాడరు, ఎప్పుడు యుద్ధం ఉండదు. రెండోసార్లు వాళ్ళ మీద యుద్ధం అని చెప్పలేం, అటాక్ జరిగింది. ఒకటి పర్ల్ హార్బర్లో జాపనీస్ అటాక్ చేశారు, నెక్స్ట్ 9/11లో ప్లేన్ తీసుకొచ్చి ట్విన్ టవర్స్ మీద కొట్టారు. ఓన్లీ ట్వైస్. అది కాకుండా ఎప్పుడైనా అమెరికా ఇంకొక దేశంలో వెళ్ళి అక్కడ కొట్లాడి మొత్తం అక్కడ ధ్వంసం చేసి బయటకు వచ్చేస్తారు. వియట్నాంతో వియట్నాం వాజ్ బిగ్ డిజాస్టర్. సో అట్లాంటి లెసన్స్ మనం నేర్చుకోవాలి. అమెరికాకి ఏంటంటే వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. మోదీ గారు వెళ్ళి రేపు నేను బంగ్లాదేశ్ వాళ్ళకి ఉద్యోగం ఇస్తా అంటే మోదీ గారిని రేపు తీసి కింద పడేస్తారు ఇక్కడ ఉన్న ప్రజలు. మాకు ఉద్యోగం కావాలి, బంగ్లాదేశ్ వాళ్ళకి వద్దు అని చెప్పేసి అదే పాలసీ ఆయన ఫాలో చేస్తున్నారు. హీఈస్ కేటరింగ్ టు హిస్ కాన్స్టిట్యుయెన్సీ. ఆయన ఓటర్ల కోసం ఆయన ఏమైనా చేస్తాడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.